76 వసంతాల రాజసం. నారా చంద్రబాబు నాయుడు గారి ముందు చూపు, ముందడుగు. ఇది చంద్రబాబు నాయుడు గారి స్టైల్. భవిష్యత్తును ఆయన ముందుగానే చూస్తారు. ఆయన చూపిన బంగారు బాటలో ప్రజలతో ముందడుగు వేయిస్తారు. నారావారిపల్లె అనే చిన్న గ్రామంలో 1950 ఏప్రిల్ 20వ తేదీన అమ్మణమ్మ ఖర్జూర నాయుడు దంపతులకు జన్మించారు చంద్రబాబు గారు. పుట్టింది ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబంలో అయినా తన విశిష్ట వ్యక్తిత్వంతో తనకు తానుగా నాయకుడిగా ఎదిగారు. 28 ఏళ్ల వయసులోనే చంద్రగిరి నుంచి పోటీ చేసి గెలిచి మంత్రి అయ్యారు. ఆయనలో ఉన్న స్పార్క్ ఎన్టీఆర్ ను ఆకర్షించింది. చంద్రబాబు నాయుడు గారిని అల్లుడిగా చేసుకున్నారు ఎన్టీఆర్. 1984లో ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని రాజకీయ ప్రత్యర్థులు అప్రజాస్వామికంగా కూల్చివేసినప్పుడు చంద్రబాబు గారి సారథ్యంలో జరిగిన ప్రజాస్వామ్య పరిరక్షణోద్యమం చారిత్రాత్మకం. 1995 సెప్టెంబర్ 1న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి తెలుగు నాట ఒక సరికొత్త శకానికి నాంది పలికారు. రోజుకు 18 గంటలు తాను శ్రమించడమే కాక ప్రతి ఒక్కరితో పనిచేయిస్తూ పనిచేసే ముఖ్యమంత్రిగా పాలనలో తన మార్కు చూపించారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా ఈ గవర్నెన్స్ కు నాంది పలికారు. ఆంధ్రప్రదేశ్ విజన్ 2020 పేరుతో దార్శనిక పత్రం విడుదల చేసి రైతు బిడ్డలు లక్షల జీతగాళ్లు అయ్యేలా ఐటీ రంగానికి తెలుగునాట సైబరాబాద్ పేరిట ఒక నగరమే నిర్మించి ఇచ్చారు. బిలిగేట్స్ ప్రశంస అందుకున్నారు. 2014లో నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి ఆర్థిక కష్టాల్లో ఉన్న రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిన తీరు నా భూతో నా భవిష్యత్. పట్టిసీమ, పోలవరం, ప్రజా రాజధాని అమరావతి నిర్మాణాలు అన్ని సంచలనాలే. 2019-2024 మధ్య మళ్లీ ప్రతిపక్ష నాయకుడిగా విధ్వంసకర వైసీపీ పాలనపై అలుపెరగని పోరాటం చేశారు. టీడీపీ అధినేతగా పార్టీ కార్యకర్తలను కాపాడుకుంటూ ప్రాణత్యాగం చేసిన కార్యకర్తల పాడెమోసి పార్టీ శ్రేణుల్లో ధైర్యం నింపారు. నిండు సభలో అవమానాలు ఎదుర్కొన్నారు. చేయని నేరానికి జైలుకు వెళ్లి దుర్మార్గుల పగను భరించారు. చివరికి ఆయన సంకల్పమే గెలిచింది. ప్రజలు చారిత్రాత్మక విజయాన్ని అందించి మాకు మీ నాయకత్వమే కావాలి అన్నారు. చంద్రబాబు గారు చేసే పోరాటంలో శత్రువులు మారుతుంటారు తప్ప ఆయన పోరాటం ఆగదు. ఇప్పుడు ఆయన P4 పేరిట పేదరిక నిర్మూలనకై పోరాడుతున్నారు. స్వర్ణాంధ్ర సాధించేందుకు రాష్ట్ర సమస్యలపై పోరాడుతున్నారు. ఇటువంటి నిరంతర శ్రమ, నిత్య పోరాటం అనితర సాధ్యం. ఈరోజు తెలుగు జాతికి నిండు వెలుగు. నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు. 76 వసంతాల నవయువకుడికి జన్మదిన శుభాకాంక్షలు. ఓ అద్భుత నాయకుడా, తెలుగు ప్రజల ఆత్మబంధువా, శతమానం భవతి అని మనసారా దీవిస్తోంది ఈ ధరిత్రి. ధరణి నిండి ప్రకాశిస్తున్న తెలుగు జాతి. హ్యాపీ బర్త్డే టు యు సార్.